బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సీక్వెన్సీ ప్రకారం 50వ సూరా ఇది. సూర కాఫ్ ప్రారంభంలోని అక్షరం కాఫ్ నుండి గ్రహించబడింది. భావము కాఫ్ అక్షరంతో ప్రారంభమైన సూరా అన్నమాట. అవతరణ కాలం ఇది సరిగ్గా ఏ కాలంలో అవతరించిందో ఏ విశ్వసనీయమైన ఉల్లేఖనం ద్వారానూ తెలియదు. కానీ దాని విషయాలను పరిశీలించడం ద్వారా దీని అవతరణ కాలం మక్కా పుణ్యపురిలోని 2వ దశ, అంటే దైవ దౌత్యము తర్వాత 3వ సంవత్సరం మొదలై 5వ సంవత్సరం వరకు కొనసాగిన కాలం అని తెలుస్తుంది. ఆ కాలం నాటి ప్రత్యేకతల్ని మేము అలనాం సూరా ప్రవేశికలో పేర్కొన్నాం. ఆ ప్రత్యేకతల దృష్ట్యా ఈ సూరా దైవదౌత్యం 5వ ఏట అవతరించి ఉంటుందని ఊహించవచ్చు. అప్పుడు తిరస్కారులు వ్యతిరేకత బాగా తీవ్రతను సంతరించుకుంది. కానీ ఇంకా అత్యాచారాలు, హింసా దౌర్జన్యాలు మొదలవలేదు. ప్రధాన విషయం చర్చనీయాంశాలు. విశ్వసనీయమైన ఉల్లేఖనాల ద్వారా తెలిసే దాన్ని బట్టి దైవ సందేశాలు సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా పండుగల నమాజుల్లో ఈ సూరా పఠించేవారు. ఒక మహిళ ఉమ్ము హిషాం బిన్ హారిసా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పొరుగున ఉండేవారు. ఆవిడ చెప్పేదాన్ని బట్టి జుమా ప్రసంగాలలో తరచుగా ప్రవక్త సల్లల్లాహు నోట కాఫ్ సూరా వినడం ద్వారానే తనకు అది కంఠస్థం అవడం జరిగింది. కొన్ని ఉల్లేఖాలను బట్టి ఫజ్ర్ నమాజ్లోనూ ఆయన ఇతోధికంగా ఈ సూరా పఠించేవారు. దీన్ని బట్టి ప్రవక్త సల్లల్లాహు దృష్టిలో ఇది ఒక ప్రముఖమైన సూరా అన్నది విషదమవుతుంది. అందువలన ఆయన అత్యధికంగా ప్రజలకు దీని విషయాలను అందజేయడానికి మాటి మాటి కృషి చేసేవారు. ఈ ప్రాముఖ్యానికి కారణం సూరాను బాగా పరిశీలనగా చదవడం ద్వారా సునాయాసంగా బోధపడుతుంది. సూరా మొత్తంలో ప్రధాన విషయం పరలోకము. దైవ సందేశాలు సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా పుణ్యపురిలో తన సందేశాన్ని ప్రారంభించినప్పుడు జనులకు ఆయన బోధనలో అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయము మరణం తర్వాత మానవుడు తిరిగి లేపబడతాడన్న నేను వారు తమ ఆచరణలకు లెక్క చెప్పుకోవాల్సి ఉంటుందని జనులు దీన్ని అసంభవమైన విషయంగా పేర్కొనేవారు. బుద్ధి అంగీకరించదు. ఇలా జరగడం సాధ్యమని మస్తిష్కం స్వీకరించదు. మా అణువు మట్టిలో కలిసిపోయి చిన్నాభిన్నమైపోయినప్పుడు ఈ చిందువందైన అంశాలను వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏకత్రం చేసి మా ఈ శరీరాన్ని తిరిగి పునర్నిర్మించడం, తిరిగి మేము జీవించి నిలబడతామనడం ఎలా సంభవం అని అనేవారు. దీనికి సమాధానంగా అల్లాహ్ పక్షాన్ని ఈ ప్రసంగం అవతరించింది. ఇందులో చాలా క్లుప్తంగా చిన్న చిన్న వాక్యాలు ఒకవైపున పరలోకం సంభవమే అని, అది జరుగుతుందన్న విషయానికి ఆధార నిదర్శనాలను చూపడం జరిగింది. మరోవైపున జనులను హెచ్చరించడం జరిగింది. మీరు సంభ్రమాచార్యాలకు లోనైన బుద్ధి కందని విషయమని భావించిన, కాదని తిరస్కరించిన ఎట్టి పరిస్థితుల్లోనూ దీనివల్ల యథార్థం మారబోదు. ఇది యథార్థము, తిరుగులేని యథార్థం. మీ శరీరంలోని ఒక్కొక్క అంశము, ఒక్కొక్క అణువు భూమిలో చిన్నాభిన్నమైపోయినది.